సినిమాకి సంబంధించి మీకు అభిమానులు ఎక్కువ, ఫ్యాన్ బేస్ కూడా. ఇప్పటికే 3 ఏళ్ల తర్వాత ఒక సినిమా వచ్చింది. మీరేమో ఖచ్చితంగా నేను సినిమాలు చేస్తాను, నాకు ఇంధనం కూడా అది పార్టీ నడపడానికి కూడా ఇంధనం అని కూడా గతంలో చెప్పారు. అంటే ఇప్పుడు 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా సినిమాలు కంటిన్యూ చేస్తారా డిప్యూటీ సీఎంగా? నాకు ఉన్న పరిస్థితి అంటే మై ప్రయారిటీస్ ఓన్లీ పాలిటిక్స్. కాకపోతే నాకు ఇంధనం అనే సినిమా తప్ప నాకు వేరే వ్యాపారం నాకు పర్సనల్ నేను చేయలేను. నాకు తెలిసింది, నా అనుభవం ఇక్కడే ఉంది. యాక్టింగ్ ఉన్న పరిస్థితులు కష్టం కాబట్టి ఎందుకంటే ఈ హరిహర వీరమలకైతే 2 గంటలు చొప్పున చేయాలి, అన్ని సినిమాలు అలా చేయలేము. అలాంటి పరిస్థితులు వస్తే నాకు తెలియదు, కానీ నేను చెప్పిన టైంకి అలా వచ్చి పరిస్థితులు నాకు తెలియదు, కానీ బట్ ఫిల్మ్ ప్రొడక్షన్ నేను చేయగలను. సార్, పాలిటిక్స్లోకి వచ్చారు. గతంలో ప్రతిపక్షం అంటే మొత్తం ప్రభుత్వ నిర్ణయాల మీద పోరాడారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు. ఎట్లా చూస్తారంటే మీరు అనుకున్న పరిపాలన వస్తూ ఉందా? కూటమి నుంచి ప్రజలకు అందుతుందా? ఖచ్చితంగా మీరు ఏమైతే ప్రామిసెస్ చేశారో వాటిని దిశగా వెళ్తున్నాం. ఇప్పుడు మనకి మన తల్లికి వందనం పేరు మీద ఇచ్చింది కానీ, పెన్షన్స్ కానీ, పెన్షన్ల పెంపు కానీ, దివ్యాంగుల పెన్షన్ కానీ, ఆ సకాలంలో జీతాలు కూడా రాలేని పరిస్థితులు ప్రభుత్వం. అలాంటిది జీతాలకు ఇబ్బంది లేదు, కానీ పెట్టుబడులు రావాల్సిన సమయం అవసరం చాలా ఉంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు 1-2 ఉన్నాయి. ఒకటి విభజన జరిగింది, విభజన దగ్గర నుంచి రాష్ట్రం కోలుకోవాలి. దానికి తగ్గట్టుగా మళ్ళీ అదనంగా ఈయన ప్రభుత్వం వచ్చి, గత ప్రభుత్వ నేతలు వచ్చి ఇంకా పాలనా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి కోలుకొని కూడా తీసుకోవడానికి చంద్రబాబు గారి నాయకత్వం కానీ, ఆయన అనుభవం కానీ చాలా పనిచేస్తుంది. ఎందుకంటే ఇదే మీరు పరిస్థితి మీరు ఊహించుకుంటే, గత ప్రభుత్వాన్ని ఊహించుకుంటే అసలు టోటల్గా చేతులు తీసాం. రోడ్లు గుంతలు కూడా పూడ్చలేదు. అలాంటిది ఈరోజు రోడ్లు వేస్తున్నాం, రహదారులు వేస్తున్నాం. ఇప్పుడు దాకా ఏ మూల 70 సంవత్సరాలుగా ఈయన రోడ్లు మనం ఈ గిరిజన ప్రాంతాల్లో కూడా, డోలీకి వెళ్ళే ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తాం. కానీ ఇది గుడ్ సైన్ ఆఫ్ గ్రోత్. డిప్యూటీ సీఎంగా మీరు పరిపాలన మీద ఫోకస్ పెట్టారు. పార్టీ విస్తరణకు సంబంధించి క్యాడర్ బాగా ఎదురు చూస్తుంది. 21 సీట్లలో పోటీ చేసి గెలిచారు. మిగతా అదనపు స్థానాల్లో కూడా మీరు ఫోకస్ పెట్టాలి, పార్టీ పదవులు బాధ్యతలు కూడా ఇవ్వాలనేది కూడా క్యాడర్ ఎదురు చూస్తుంది. దాని మీద విస్తరణ మీద విస్తరణ కాదు, కానీ బలోపేతం చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అంటే విస్తరణ ఒకసారి ఏమైపోతుంది, కూటమిలో ఉన్నప్పుడు ఈ పదం అది రాంగ్ ఇండికేషన్ ఇస్తుంది. కానీ దాన్ని నేను ఈ విధంగా సవరించి చెప్తున్నాను. ఖచ్చితంగా నేను పార్టీ అంటే నేను ఇంకా అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టాను, రాష్ట్రం మీద దృష్టి పెట్టాను, కానీ పార్టీ మీద అది నేను చెప్పుకుంటాను వచ్చాను. నాకు కొంచెం సమయం కావాలి. ఎందుకంటే ఇంతమందికి మొట్టమొదటిసారి మన అధికారంలోకి వచ్చాం. దీంట్లో కొంత ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ కూర్చోబెట్టి అందరినీ సమన్వయపరచడానికి, సరిదిద్దడానికి కొంచెం సమయం పడుతుంది అని చెప్పాను. అది అందరూ అర్థం చేసుకున్నారు. ఈ ఆగస్టు మిడ్ నుంచి 3rd వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను. క్యాబినెట్లోకి నాగబాబు గారు ఎప్పుడు వస్తున్నారు సార్? ఎందుకంటే దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారే నేరుగా ప్రకటన విడుదల చేశారు. ఇది ముఖ్యమంత్రి గారు ఆయన సంపూర్ణంగా ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి సంబంధం లేదు. ఆయన నాగబాబు గారి క్యాబినెట్లో తీసుకోవాలి, ఆయన దగ్గర. ఇది ఎక్కడ ఆగింది నిర్ణయం అంటే నా దగ్గర ఆగింది. అట్లాగే ఈ మొత్తం ప్రభుత్వానికి సంబంధించి అధినేతగా ఉన్నటువంటి సీఎం కానీ, మీరు డిప్యూటీ సీఎం కానీ కలిసి వెళ్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో చిన్న ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, వాటి మీద ఎలా ఫోకస్ పెట్టి? అంటే మనం ఇప్పుడు మీరు చూశారు, అంబానీ లాంటి కుటుంబంలోనే రణదమ్ములు కొట్టినారు. ఒకటి తల్లి బిడ్డలు అంటే క్యాడర్కి ఏం చెప్తారు అంటే ఇవన్నీ. అంటే నిన్నదేనంటే అలాంటిది 2-3 విభిన్నమైన పార్టీలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల తాలూకు బాగు కోసం వచ్చినప్పుడు కొంత పై స్థాయి నాయకులు ఉన్నంతగా కింద స్థాయిలో అంత మెచ్యూరిటీ కనిపించింది. అదేంటంటే చాలా మెల్లిగా ఒక్కొక్కరిని సరిదిద్దుకుంటూ రావాలి. కొన్నిసార్లు మా నాయకులు కొంత అవగాహన లోపం ఉంటే దాన్ని సవరించాలి. అలాగే మిగతా కుటుంబ పక్షాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో అవి కూడా సహకరించుకుంటూ వెళ్ళాలనేది నా